ఉదయ్ కిరణ్ ఈ పేరు వింటే చాలు మన అందరి గుండెలు ఒక్కసారిగా బరువెక్కిపోతాయి. చిన్నగా సిగ్గుపడుతూ చిరునవ్వులు చిందించే ఈ యంగ్ హీరోని మర్చిపోవడం కష్టమే. ఒక తరాన్ని తన ప్రేమ కథలతో ఊపేశారు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే అంటూ వరుస పెట్టి హిట్లు కొట్టి ఆ తర్వాత ఊహించని విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అయితే చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఉదయ్ కిరణ్ చాలా బాధని అనుభవించాడని చాలామంది చెప్తుంటారు. అయితే ఆ విషయాలు ఎవరికి పెద్దగా తెలియదు. కానీ ఉదయ్ కిరణ్ ఎలా బాధపడేవాడో తనకు తెలుసు అంటున్నాడు అతడి మిత్రుడైన అల్లరి నరేష్. రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ గురించి ఒక బాధాకరమైన విషయం చెప్పి మళ్ళీ గుండెలు బరివెక్కించాడు అల్లరి నరేష్. చనిపోకముందు ఉదయ్ కిరణ్ ఒకరోజు అల్లరి నరేష్ని కలిశాడట. ఎందుకు అతని ముఖంలో దిగులు, బాధ కనిపించాయి, ఎందుకు ఉదయ్ ఇలా ఉన్నావు అని అడిగాడట. ఏమీ లేదు నరేష్, ప్రొద్దునే ఒక ఆర్టికల్ చదివాను, అందులో ఒక యువ హీరో కథల్ని సరిగ్గా ఎంచుకోవట్లేదని రాసిందన్నారు. మామూలే కదా, ఒక్కొక్కరు ఒకలా రాస్తుంటారు, అవన్నీ పట్టించుకోకు, నీకు సంబంధించిన విషయం కాదు అన్నాడట. లేదు నరేష్, నాకు సంబంధించిన విషయమే అది. ఆ యువ హీరో గురించి రాస్తే రాయొచ్చు, అతను మారకపోతే ఆఖరికి ఉదయ్ కిరణ్ గతే పడుతుందని ఉదాహరణగా చెప్పడం బాధేసింది అన్నాడు. నా నోట మాట రాలేదు, నేను కూడా చాలా బాధపడ్డాను. ఒక నటుడికి అవకాశాలు వచ్చినప్పుడు ఆకాశానికి ఎత్తేసిన వీళ్ళే కింద పడినప్పుడు ఎంత చిన్న చూపు చూస్తారో ఆ సంఘటన ద్వారా తెలుసుకున్నాను అంటున్నాడు అల్లరి నరేష్. ఎంత పెద్ద నటులైనప్పటికీ సామాన్యులకు ఎలాగైతే ఉద్వేగాలు ఉంటాయో అలాగే మాకు ఉంటాయని చాలా మందికి తెలియదు. రంగనాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆత్మహత్య చేసుకోకముందు ఉదయ్ కిరణ్ నన్ను కలిసుంటే అతన్ని బతికించి ఉండేవాణ్ణి అని. కానీ ఆఖరికి అలా చెప్పిన రంగనాథ్ గారే ఆత్మహత్య చేసుకోవడం నన్ను కదిలించింది అంటున్నాడు అల్లరి నరేష్. నటుల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో తలుచుకున్నప్పుడు మనసు పాడవుతుంది. ఈ మధ్య నటుల ఆత్మహత్యలు పెరిగాయి. చాలామంది అవకాశాలు రాక బయటికి రాలేక కుంగిపోతున్నారు. ఒకప్పుడు మా నాన్నకు హిట్లు వచ్చినప్పుడు ఇదే ఇంటి ముందు 24 కార్లు ఉండేవి. ఫ్లాపులు వచ్చినప్పుడు 2 కార్లు కూడా లేని పరిస్థితుల్ని చిన్న వయసులోనే చూశాను. ఇవన్నీ నాకు పాఠాలు నేర్పించాయి. కాబట్టి విజయాన్ని తలకెక్కించుకోను, అలాగని అపజయం వచ్చినప్పుడు కుంగిపోను. ఫలితాలను బట్టి నా బిహేవియర్ మారదు. అల్లరి నరేష్ ఎప్పటికీ ఒకేలా ఉంటాడు, అదే నా బలం అంటున్నాడు అల్లరి నరేష్.